సైతాన్ గడు మన దగ్గర ఉండి ఏదన్నా మన సంతోషాన్ని తీసేస్తాడు, మన ఆనందాన్ని తీసేస్తాడు, మన దేవుని మహిమ పరచకుండా చేస్తాడు. ఏదో ఒక సమస్యలు తీసుకొచ్చి హ్యాపీ కడుపు నిండి అన్నం తినకుండా చేస్తాడు. మన తింటున్న అన్నం కొంచెం తినేటప్పుడు మన దగ్గర లాగేస్తాడంటే ఎవరండి లాగింది అంటారేమో. అంటే అన్నం ముందు కూర్చున్నప్పుడు అన్నం తినబుద్ధి కాదు, ఏదో పోరాటాలు, ఏదో సమస్యలు ఉంటుంది. అది ఏంటంటే అన్నంలో చేతులు కడుక్కునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కొంతమంది అన్నం తింటారు, కళ్ళల్లో నీళ్లు అన్నంలో పడుతుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనల్ని ఆనందంగా సంతోషంగా బ్రతకనివ్వడు. కానీ మన జీవితాల్లో చూడండి, పిల్లల్ని లాగేశాడు, గొర్రెల్ని తీసేశాడు, ఒంటెల్ని తీసేశాడు, అన్ని బిజినెస్ అన్ని పోతుందండి. వన్ బై అన్ని పోతుంది. ప్రియులారా, మనకు పోయేదే కనబడుతున్నాయేమో, నీ లైఫ్లో నుండి వెళ్ళిపోయినాయి కనబడుతున్నాయేమో. ఆ సాతాను కూడా ఒక్కొక్కటి తీస్తున్నప్పుడు అక్కడ ఇంకొక దూత నిలబడి రాసుకుంటా ఉంటాడు. ఏం పోయినాయి? గొర్రెలు ఎన్నమ్మా? చెప్పాలి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు. ఒకటి చెప్పండి. నంబర్ 1, 7,000 గొర్రెలు దేవదూత రాసుకుంటా ఉన్నాడు. నెక్స్ట్ 3,000. నంబర్ 2, 3,000 ఒంటెలు. 3,000 ఒంటెలు. నెక్స్ట్ నంబర్ 3, 500 జతల ఎడ్లు. 500 జతల ఎడ్లు అంటే ఒక 1000 ఎడ్లు అంతేనమ్మా? 1000 ఎడ్లు. 500 ఆడుగాడిదలు. 500 ఆడుగాడిదలు. నంబర్ 4, బహుమంది పనివారు. నంబర్ 5 వచ్చి బహుమంది పనివాళ్ళు. ఇంకా కుమారులు 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు. ఇవన్నీ కూడా 1 బై రాస్తుంటే ఇంకొక దూత అడుగుతున్నాడు, ఏంటి రాస్తున్నావు అంటే, ఈ సైతానుగాడు ఎన్ని లాగేస్తున్నాడు యోబు దగ్గర, ఆడు ఎంత తీసేసినా ఓ రోజు రాబోతుంది, ఏదేదైతే తీసాడు అవన్నీ లెక్క రాసుకోవాలి. ఎందుకంటే మరలా 2 మనం ఆయనకి దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. 2 ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్.